హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు థంబ్‌నెయిల్ చూస్తేనే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఏంటంటే మనకు యూట్యూబ్‌లో వచ్చేసి 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి యూట్యూబ్‌లో. దాని విషయంలో ఏంటంటే మనం ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళైనా దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి అయితే యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మనకు ఆహ్, ఫిబ్రవరి 1 నుంచి అయితే 4000 అవర్స్ ప్లేస్‌లో మనకి 8000 వాచ్ అవర్స్ ఉంటుంది. అలాగే 10 మిలియన్ షార్ట్స్‌లో వచ్చేసి 20 మిలియన్స్‌గా అప్డేట్ చేస్తున్నారనమాట. సబ్స్క్రైబర్స్ విషయానికొస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 1000 సబ్స్క్రైబర్స్ కావాల్సి ఉంటుంది. అండ్ మీకు అందరికి కూడా మెసేజ్ వస్తది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి గూడా. మనకు ఈమెయిల్‌కైనా రావచ్చు. లేకపోతే మీకు వైటీ స్టూడియోలో గూడా కనిపిస్తుంది. నాకు ఈమెయిల్‌కి వచ్చింది. వైటీ స్టూడియోలో గూడా కనిపిస్తుందన్నమాట. నేనైతే వైటీ స్టూడియోలో అయితే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు మీద టాప్‌లో చూస్తున్నట్లయితే ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ అప్డేటెడ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ బై 31st January 2027 to avoid gaps in earnings from futures like యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం అండ్ ఫ్యాన్ ఫండింగ్. అంటే దీని అర్థం ఏంటంటే మనము 2027 జనవరి 31 లోపు మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి మనకు అప్డేట్ వస్తుంది కాబట్టి ఈ లోపు మనమైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీగా మనమైతే యాక్సెప్ట్ చేయాలి. చేస్తున్నట్లయితే మనకేంటంటే ఈ కొత్త అప్డేట్స్ కూడా మనం అగ్రి అవుతున్నట్టు అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మీకు రివ్యూ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ రివ్యూ అవర్ అప్డేటెడ్ టర్మ్స్ దీంట్లో వచ్చేసి ఏంటంటే వాచ్ పేజ్ మానిటైజేషన్ అండ్ షార్ట్స్ మానిటైజేషన్ ఈ రెండు అయితే అప్డేట్స్ తీసుకొస్తున్నారు. దీన్ని మనం కంటిన్యూ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్ కనిపిస్తుంది. మనం దీంట్లో కిందికి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో మనం ఇక్కడ టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు షార్ట్స్ కూడా మనం యాక్సెప్ట్ చేసే విధంగా కనిపిస్తుంది అనమాట. షార్ట్స్ ఫీడ్ మానిటైజేషన్ మాడ్యూల్ అని మీకు మీద కనిపిస్తుంది కదా. దీంట్లో కూడా మీరు కింద స్క్రోల్ చేస్తే ఐ యాక్సెప్ట్ ద షార్ట్స్ ఫీడ్స్ టర్మ్స్ దీన్ని టిక్ మార్క్ చేసేసి ఫినిష్ మీద క్లిక్ చేస్తే ఇంతే ఫ్రెండ్స్. మీరైతే యూట్యూబ్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అయితే మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా అన్నమాట. దీన్ని ఒకవేళ మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఒకవేళ మనం మానిటైజేషన్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. పోతే మళ్ళీ మనము 8000 అవర్స్ లేదా 20 మిలియన్స్ అయితే డబుల్ అయిపోతుంది. కాబట్టి మనం మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయడం మంచిది. 31st ఎవరైతే మానిటైజేషన్ అయిందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జనవరి 31 లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈమెయిల్కి వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు మెయిల్కి వచ్చిందనమాట. అందుకే మీకు డైరెక్ట్గా చూపించి చేస్తున్నాను అనమాట. అలాగే మనకు 2027 ఫిబ్రవరి 1 నుంచి కూడా మనకు కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా నేనైతే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.